ఈరోజు మనం ఒక అందమైన పచ్చని అడవిలోకి ప్రయాణిద్దాం. ఇక్కడ మనం చిట్టి కుందేలు, మాయా క్యారెట్ అనే ఎంతో ఆసక్తికరమైన కథను విశ్లేషించుకోబోతున్నాం. టైం వేస్ట్ చేయకుండా అసలీ కథలో ఏం జరిగిందో వెంటనే చూసేద్దాం. పదండి. సరే, ముందుగా ఈ విషయాన్ని ఆలోచిద్దాం. ఒక చిన్న క్యారెట్ ఎంత మాయ చేయగలదు? మామూలుగా క్యారెట్ అంటే మనం తినే ఒక కూరగాయ మాత్రమే కదా. కాని ఈ కథలో ఆ చిన్న క్యారెట్ వెనుక దాగి ఉన్న అద్భుతమైన శక్తి ఏంటి, అది సృష్టించిన మాయాక్షణాలేంటి అన్నది ఇప్పుడు మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకోబోతున్నాం. ఇక మొదటి భాగం, చిట్టి కుందేలు. మన కథానాయికను పరిచయం చేసుకుందాం. ఆ అందమైన దట్టమైన అడవిలో చిట్టి కుందేలు ఎంత ఆనందంగా గెంతులేస్తూ తిరుగుతోందో చూడండి. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన పూలు. అయితే ఈ చిట్టికి క్యారెట్లంటే పంచప్రాణాలు. ఎక్కడ రుచికరమైన క్యారెట్స్ దొరుకుతాయా అని రోజూ అడవి అంతా వెతుకుతూ ఎంతో ఉత్సాహంగా తన సమయాన్ని గడుపుతూ ఉంటుంది. రెండవ భాగం, మెరిసిపోతున్న మాయా క్యారెట్. ఇక్కడే కథలోక అద్భుతమైన మలుపు రాబోతుంది. అడవిలో అలా ఆహారం కోసం తిరుగుతూ ఉండగా చిట్టికి ఒక వింత కనిపించింది. అది మామూలు క్యారెట్ కాదు సుమా, అచ్చం బంగారంలా తళతళా మెరిసిపోతున్న ఒక అద్భుతమైన క్యారెట్. దాన్ని చూడగానే చిట్టికి ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క చెప్పలేనంత ఆనందం. వెంటనే పరిగెత్తుకెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ బంగారు క్యారెట్ అకస్మాత్తుగా మాట్లాడటం మొదలుపెట్టింది. హలో చిట్టి, నేనొక మాయా క్యారెట్ను. ఎవరికైతే మంచి మనసుంటుందో వారికి నేను ఎప్పుడూ సహాయం చేస్తుంటాను అని చెప్పింది. ఆలోచించండి, ఒక క్యారెట్ మాట్లాడటమంటే చిట్టికి ఎంత వింతగా అనిపించుంటుందో కదా. మూడవ భాగం, ఆకలితో ఉన్న ఉడుత. ఇది మన చిట్టికి ఎదురైన మొదటి సవాలు. ఆ క్యారెట్ మాట్లాడుతున్న సమయంలోనే అక్కడికి ఎంతో నీరసంగా ఉన్న ఒక చిన్న ఉడత వచ్చింది. చిట్టి, నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికేమైనా ఉందా అని ఎంతో దీనంగా అడిగింది. పాపం, ఆ ఉడత మాటల్లోనే ఆకలి బాధ, నిస్సహాయత మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా. అప్పుడు చిట్టి ఏమాత్రం ఆలోచించలేదు. తన దగ్గరున్న క్యారెట్లలో ఒకదాన్ని వెంటనే ఆ ఉడత ఆకలి తీర్చడానికి ఇచ్చేసింది. ఆ నిస్వార్థమైన పని చెయ్యగానే చిట్టి చేతిలో ఉన్న ఆ మాయా క్యారెట్ అద్భుతంగా ప్రకాశించడం మొదలుపెట్టింది. చిట్టి చూపించిన జాలికి ఆ క్యారెట్ ఇచ్చిన రియాక్షన్ అన్నమాట ఇది. ఆ మాయా క్యారెట్ ఎంత ప్రకాశవంతంగా మారిపోయిందో కదా. నువ్వు చాలా మంచి పని చేశావో అంటూ చిట్టిని మెచ్చుకుంటూ తన కాంతి ద్వారా ఆ మంచి పనికి ఒక గొప్ప గుర్తింపునిచ్చింది. ఇక నాల్గవ భాగం, పక్షికి సహాయం చేయడం. ఇది రెండవ సవాలు. కొద్దిసేపటికి ఒక చిన్న పక్షి ఏడుస్తూ చిట్టి దగ్గరకు వచ్చింది. నా గూడు నుంచి ఒక చిన్న కొమ్మ కింద పడిపోయింది. గూడు పాడైపోతే నా పిల్లలకు ప్రమాదం, దయచేసి కాస్త సహాయం చేస్తావా అని కన్నీళ్లతో అడిగింది. ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, పక్షి బాధను చూసిన వెంటనే చిట్టి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. కిందపడిన ఆ కొమ్మను తీసుకుని పక్షిగూడులో జాగ్రత్తగా పెట్టింది. ఆ కష్టకాలంలో పక్షికి సహాయం చేసిన వెంటనే ఆ మాయా క్యారెట్ మునుపటి కంటే మరింత బ్రైట్గా, ఇంకా ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది. అలా రోజంతా గడిచిపోయింది. మరి సాయంత్రం ఏం జరగబోతోంది? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చిట్టి చేసిన ఈ మంచి పనుల తర్వాత చీకటిపడే సమయానికి ఎలాంటి అద్భుతం జరుగుతుందా అని అంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం కదా. ఇక్కడే కథ తారస్థాయికి చేరుకుంటుంది. ఐదవ భాగం, మాయా క్యారెట్ బహుమతి. ఇది కథలో ఎంతో కీలకమైన మలుపు. అసలిది ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఉదయం పూట ఆకలితో ఉన్న ఉడతకు ఆహారం పంచుకుంది. మధ్యాహ్నం సమయంలో పక్షిగూడును బాగుచేసింది. ఇలా రోజంతా చేసిన నిస్వార్థ సేవలు సాయంత్రం రాబోయే ఒక గొప్ప బహుమతికి ఎలా దారితీశాయో మనం స్పష్టంగా చూడొచ్చు. సాయంత్రం కాగానే ఆ మాయ క్యారెట్ ఎంతో ఉత్సాహంగా, చిట్టి, నువ్వు ఈరోజు నీ తోటివారికి చాలా సహాయం చేశావు. అందుకే నీ దయగల మనసుకు ఇదిగో ఒక ప్రత్యేకమైన బహుమతి అని ప్రకటించింది. అసలు పరులకు మేలు చేయడం ఎంత గొప్ప విషయమో ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది. ఆ మాటలు పూర్తవగానే అకస్మాత్తుగా అక్కడ ఎన్నో తాజా, రుచికరమైన క్యారెట్లు ప్రత్యక్షమయ్యాయి. చిట్టీకి ఎంత సంతోషం వేసిందంటే మాటల్లో చెప్పలేం. కాని ఇక్కడ మనం నేర్చుకోవలసిన అసలైన పాయింట్ ఏంటంటే,
ఆ క్యారెట్లను చిట్టి ఒంటరిగా తినలేదు. వెంటనే తన స్నేహితులందరినీ పిలిచి వారందరితో ఎంతో ఆనందంగా పంచుకుంది. 6వ భాగం కథలోని నీతి. నిజంగా ఇదొక గొప్ప పాఠం. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఇతరులకు సహాయం చేస్తే అది ఖచ్చితంగా మనకు మంచిని తిరిగి ఇస్తుంది. మనం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేసినప్పుడు ఏదో ఒక రూపంలో ప్రకృతి మనకు ఆ మంచిని తిరిగి పంపుతుందని ఈ కథ చాలా అందంగా వివరిస్తోంది. ఈ కథ, దాని వెనుక ఉన్న విశ్లేషణ మనందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించాయని అనుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల విశ్లేషణల కోసం దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే ఏ చిన్న సహాయమైనా ప్రకృతి తిరిగి ఇస్తుందని తెలుసుకున్నాం కదా. మరి రేపు ఉదయం మనం చేసే ఒక చిన్న మంచి పని మన జీవితంలో ఇంకెన్ని అద్భుతాలను సృష్టిస్తుందో కదా. ఒక్కసారి ఆలోచించండి.